ఒక ఊరిలో రాధ అనే 7 ఏళ్ల చిన్నారి ఉండేది. రాధ చాలా చలాకీగా ఉంటుంది. రాధకు వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. రాధ ఇంట్లో వాళ్ళ అమ్మకు చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా రాధను చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఒకరోజు రాధ తన ప్రేమను వాళ్ళ అమ్మకు చూపించాలి అనుకుంటుంది. అందుకోసం వాళ్ళ అమ్మకు ఎంతో ఇష్టమైన మల్లెపువ్వులు తెచ్చి ఇవ్వాలి అనుకుంటుంది. రాధ మల్లెపువ్వుల కోసం తోటకు వెళ్ళాలి అనుకుంటుంది. అమ్మకు చెప్తే పంపించదని, బయటకి వెళ్ళి ఆడుకుంటానని అబద్ధం చెప్పి వెళ్తుంది. అప్పుడు అమ్మ, బయట ఎండగా ఉంది, దూరంగా వెళ్ళకు, నీడలో చెట్టుకింద ఆడుకో అని చెప్తుంది. రాధ సరే అమ్మా అని వెళ్తుంది. రాధ సంతోషంతో తోటకు వెళ్ళి మల్లెపూలు కోస్తూ ఉంటుంది. ఇంతలో అంబా అని ఒక తెల్ల ఆవు అరిచినా శబ్దం వినిపిస్తుంది. రాధ ఆవును చూసి భయంతో పరుగు పెడుతుంది. అలా పరిగెడుతుంటే రాధ కాలుకి రాయి తగిలి కింద పడుతుంది. రాధ కాలుకి గాయమై ఏడుస్తూ ఉంటుంది. అంతలో రాధ వాళ్ళ అన్నయ్య అటుగా వెళ్తూ రాధను చూసి దగ్గరకు వచ్చి, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. రాధ జరిగింది రవికి చెపుతుంది. రవి రాధను ఓదార్చి ఇంటికి తీసుకెళ్తాడు. రాధ వాళ్ళ అమ్మ ఇంటి గుమ్మ దగ్గర రాధ కోసం భయంతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో రవి రాధను తీసుకొని ఇంటికి వస్తాడు. రాధను చూసి అమ్మ దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది? దూరం వెళ్ళోదని చెప్పానుగా అని అంటుంది. అప్పుడు రాధ, నాకు నీమీద ఉన్న ప్రేమను చూపించడానికి నీకు ఎంతో ఇష్టమైన మల్లెపులు తీసుకురావడానికి వెళ్ళాను అని ఏడుస్తూ చెపుతుంది. ఇంకోసారి ఇలా చెయ్యవద్దని అమ్మ రాధని హెచ్చరించింది. సరే అమ్మా, నన్ను క్షమించు అని రాధ అంటుంది. అమ్మ రాధని ఇంట్లోకి తీసుకువెళ్ళి కాలికి తగిలిన గాయానికి మందు రాస్తుంది. అమ్మ గాయానికి మందు రాస్తూ రాధకి జాగ్రత్త చెపుతుంది. సరే అమ్మా, ఇకనుంచి జాగ్రత్తగా ఉంటాను, నీ మాట వింటాను అని చెపుతుంది. ఈ కథలో మనం ఏమీ నేర్చుకున్నాం అంటే, పిల్లలు ఎప్పుడూ పెద్దల మాట వినాలి. అమ్మ ఎప్పుడూ మన రక్షణ కోసమే చెపుతుంది. అమ్మ ప్రేమ ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది.